దుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతోంది. కిలోమీటర్ మేర భక్తులు క్యూ లైన్లలో నిలిచి ఉన్నారు. ఉచిత దర్శనానికి సుమారు 2 నుంచి 3 గంటల వరకు సమయం పడుతోంది. కొండపై భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఘాట్ రోడ్డు పైకి వాహనాలని నిలిపివేశారు ఆలయ అధికారులు. విజయవాడలో కనకదుర్గమ్మ ఆలయంలో రద్దీకి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. అమ్మవారి దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. అమ్మవారి సన్నిధానం వద్ద క్యూలైన్లో భక్తులు బారులు తీరారు. దాదాపు అమ్మవారి దర్శనానికి 2 గంటల సమయం పడుతుండటంతో కూడా భక్తులు కిలోమీటర్ల మేర వేచి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అమ్మవారి దర్శనానికి. ఎందుకంటే ఆదివారం సెలవు దినం కావడంతో కూడా సుదూర ప్రాంతాల నుంచి వేలాదిగా అమ్మవారి దర్శనార్థం భక్తులు తరలి వస్తున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం, 100 రూపాయల దర్శనం, 500 రూపాయల దర్శనం కూడా భక్తులతో అన్ని క్యూ లైన్లు పూర్తిగా నిండుకున్నటువంటి పరిస్థితి. అమ్మవారి సన్నిధానం నుంచి దాదాపు హోమ్ టర్నింగ్ వరకు అంటే కిలోమీటర్ల మేర భక్తులు ఆ బారులు తీరినటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం చూడొచ్చు క్యూ లైన్లో చిన్నపిల్లలతో కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి విజువల్స్ లో కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ఒకవైపు బాణుడి ప్రతాపం కూడా అంతే విధంగా ఉంది. ఉక్కపోతతో కూడా క్యూ లైన్లో భక్తులు కొంతమేర అల్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. దాదాపు అమ్మవారి దర్శనానికి వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. ఇప్పటికే ఘాట్ రోడ్డుపై వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. కేవలం ప్రోటోకాల్ ఉన్న వెహికల్స్ మాత్రమే కొండపైకి అనుమతిస్తున్నారు. మరొక వైపు మహామండపం వైపు మీదుగా వచ్చేటువంటి వాహనాలను కూడా పూర్తిగా నిలువరిచ్చేశారు. దాదాపు ఏదైతే 2 వీలర్ మాత్రమే అలౌ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న అభివృద్ధి పనుల రీత్యా కూడా మహామండపం వద్ద తీవ్ర వాహనాలకు కొంత అంతరాయం ఏర్పడిందని చెప్పొచ్చు. ఈ మేరకు ఓన్లీ 2 వీలర్ మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు. మరొక వైపు ఏదైతే అటు ఘాట్ రోడ్ వైపు వాహనాలను రానియకపోవడం, మరోవైపు మహామండపం కూడా పూర్తిగా నిండుకున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో అటు రథం సెంటర్, ప్రకాశం బ్యారేజ్ అటువైపు ఉన్నటువంటి ప్రాంతంలో కృష్ణమ్మ సీతమ్మవారి పాదాల వద్ద వాహనాలను పార్కింగ్ చేసిన తర్వాత నేరుగా అక్కడి నుంచి కాలినడకన వస్తూ ఉన్నారు. కొంతమంది ఘాట్ రోడ్డు పై నుంచి వస్తూ ఉన్నారు. మరొక వైపు మహామండపం మీదుగా వస్తున్నటువంటి పరిస్థితి. మహామండపం మీదుగా దాదాపు 7 అంతస్తుల మేర కొండ పైకి ఎక్కిన తర్వాత అమ్మవారి దర్శనానికి వస్తూ ఉన్నారు. మరొక వైపు ఘాట్ రోడ్డు మీదుగా కింద నుంచి పైకి వచ్చేసరికి కూడా తీవ్ర ప్రయాసాలు పడి అమ్మవారి దర్శనానికి కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆదివారం సెలవు దినం కావడంతో కూడా భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు. ప్రస్తుతం ఇంద్రకీలాద్రిపై ఫ్లోటింగ్ అంతకంతకు పెరుగుతుంది. అయితే దుర్గగుడి అధికారులు కూడా ఒకటే చెప్తున్నారు, వచ్చిన ప్రతి భక్తుడికి కూడా అమ్మవారి దర్శనం సజావుగా సాగే విధంగా తగు ఏర్పాట్లు చేశామంటూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఈ క్యూ లైన్లు చూడొచ్చు. మహామండపం మీదుగా వచ్చినటువంటి ప్రతి భక్తుడు కూడా ఈ మార్గం ద్వారానే కింద నుంచి 7 అంతస్తులు పైకి ఎక్కిన తర్వాత అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే దారిలో అటు మంచినీటి సదుపాయం చేశామంటూ కూడా అటు అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే భక్తులు సాయంత్రం వరకు అంతకంతకు పెరుగుతారు కాబట్టి వచ్చిన ప్రతి భక్తుడికి అమ్మవారి దర్శనం సజావుగా సాగే విధంగా కూడా తగు ఏర్పాట్లు చేసినట్లు ఇప్పటికే అధికారులు ప్రకటించారు. దాంతో పాటు ఏదైతే అన్నప్రసాదం కూడా ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు కూడా చెప్తున్నారు. మరోవైపు కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించే భక్తులు కూడా పెద్ద ఎత్తున అటు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. తలనీలాలు సమర్పించి మరి వాళ్ళు కూడా మహామండపం అటు ఘాట్ రోడ్డు మీదుగా అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. అయితే ఇతరతర సుదూర ప్రాంతాల నుంచి వాహనాల్లో వచ్చే వారికి ఒకటే చెప్తున్నారు, కింద పార్క్ చేసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళు ఘాట్ రోడ్డు కానీ మహామండపం మీదుగా కానీ వృద్ధులు వికలాంగులకు సంబంధించి లిఫ్ట్ లో మాత్రమే పైకి రావాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు ఏదైతే ప్రతి ఒక్కరు కూడా 500 రూపాయల టికెట్, 300 రూపాయల టికెట్ తీసుకున్న మాత్రమే ఆయా మార్గాల్లో అనుమతిస్తున్నారు. ఉచిత దర్శనంలో దర్శనం సజావుగా సాగే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే వీఐపీలకు కూడా కొంతమేర ముందుగానే ప్రకటించడం జరిగింది. ఎవరు కూడా ఆదివారం పూట ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఎవరు రావద్దు. ఎందుకంటే భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో వచ్చి ఎవరు కూడా సామాన్య భక్తులకు ఇబ్బంది కలిగించవద్దంటూ ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ క్రౌడ్ అంతా కూడా సాయంత్రం 6 గంటల వరకు ఇదే క్రౌడ్ ఉన్న నేపథ్యంలో కూడా దుర్గగుడి అధికారులు పూర్తిగా అలర్ట్ అయినటువంటి పరిస్థితి. అధికారులను కూడా పూర్తిగా ఆదేశాలు జారీ చేశారు. భక్తులకు సజావుగా దర్శనం అయ్యే విధంగా కూడా పూర్తి ఏర్పాట్లు చేయాలంటూ కూడా ఇప్పటికే ఏర్పాట్లు కూడా నిమగ్నమైనటువంటి పరిస్థితి ఇంద్రకీలాద్రి మీద కనిపిస్తుంది. సునీల్తో నరసింహారావు, 10 టీవీ, ఇంద్రకీలాద్రి.